ఈ మజిల్ క్రాంప్స్ అనేది చాలా నెగ్లెక్టెడ్ థింగ్. అంటే ఓకే. లోపల కణాల్లో ఏమన్నా డెఫిషియన్సీ ఉన్నా ఆర్ మనకి మజిల్ వీక్‌నెస్ ఉన్న క్రాంప్స్ అనేది ఔట్‌కమ్ అవుతుంది. హుహు. సో, ఇది చాలామంది నెగ్లెక్ట్ చేసేదుంటది. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి దీర్ఘకాలికంగా పౌష్టికాహారం లోపం ఉన్నా, సరైన మోతాదులో కాల్షియం, మెగ్నీషియం, డి విటమిన్ కంటైనింగ్ ఫుడ్స్ తీసుకోకపోయినా ఆర్ రిలాక్సేషన్ సరిగ్గా లేకున్నా ఓన్లీ ఆహ్, ఎక్సర్సైజ్ గాని అవి ఎక్కువ చేయడం, స్ట్రెచింగ్ అట్లాంటివి చేయకపోవడం. వీటన్నిటి వల్ల మజిల్స్ అనేది కొంచెం వీక్‌నెస్ ఆర్ ఫాటిగ్‌నెస్ ఉంటుంది. ఓకే. అంటే మజిల్స్‌లో రికవరీ ఫేజ్ అనేది మనం సరిగ్గా ఇవ్వకపోతే, ఆ మజిల్స్ అనేవి సడెన్‌గా కాంట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో, ఇవే మనకి ఔట్‌కమ్ వచ్చేది మజిల్ క్రాంప్స్. ఎక్కువగా చూసుకుంటే కాల్షియం గాని, మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల ఈ మజిల్ క్రాంప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇవి కంపల్సరీ మనము రెక్టిఫై చేసుకోవాలి. తీసుకునే ఫుడ్‌లో మెగ్నీషియం గాని, కాల్షియం ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడం. డైటరీ సప్లిమెంటేషన్‌తో పాటు ఓరల్ టాబ్లెట్స్, మెడికేషన్ తీసుకుంటే ఈ క్రాంప్స్ రాకుండా ఉంటుంది.